ప్రహ్లాదుడు సభామండపంలో నిలబడి ఉన్నాడు. హిరణ్యకశిపుడు ప్రశ్నిస్తున్నాడు, నాయన, ఏది నువ్వు నేర్చుకున్నటువంటి చదువులో ఒక్క శ్లోకాన్ని కానీ ఒక్క పదాన్ని కానీ చెప్పన్నాడు. వెంటనే ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రి గారికి నమస్కారం చేసి, తండ్రి, సకల వేదములలో, సకల పురాణముల్లో, సకల చదువులన్నిటిలో కూడా ఉండేటువంటి ప్రధానమైనటువంటి దేవత శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువుని మించినటువంటి పరమాత్మ లేడు. శ్రీ మహావిష్ణువుని గురించి తెలుసుకున్న చదువే అన్నిటికంటే గొప్పది. శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని తెలుసుకోలేనటువంటి చదువు కాదు. శ్రీ మహావిష్ణువుని గురించి పలకనటువంటి చదువే కాదు. కాబట్టి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఆ శ్రీ మహావిష్ణువే సకల విద్యలకు కూడా నాయకుడు. క్షీరసాగరంలో ఆదిశేషుని పైన శయనించి మహాలక్ష్మీదేవి పాదములు ఒత్తుతూ ఉండగా శంఖ చక్ర గద పాణి అయి అభయముద్రతో చిరునవ్వుతో సకల లోకాన్ని కాపాడుతూ ఉండేటువంటి ఆ క్షీరసాగర శయనుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్య కటాక్ష వీక్షణామృత వృష్టి చేతనే సకల జీవులు కూడా నివసిస్తున్నవి. నారాయణుడి యొక్క అంశ లేనిది కూడా ఏ జీవరాశి కూడా చరించలేదు. చరాచరములన్నీ కూడా భగవంతుడి యొక్క ఆ విష్ణుమూర్తి యొక్క అంశలేను. సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. కాబట్టి తండ్రి, నేను శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్నంతా కూడా తెలుసుకున్నాను అని చెప్పి అన్నాడు. ఎట్లున్నదయ్యా హిరణ్యకశిపుడి కంటే సీసం కాచి చెవులో పోసినట్టుందన్నమాట ఆ మాటలు వింటుంటే. వెంటనే, ఈ దుర్మార్గుడా, ఏంది యొక్క మా శత్రువు అయినటువంటి విష్ణువుని గురించి గొప్పగా చెప్తున్నావు, కీర్తిస్తున్నావే? వెంటనే గురువులను పిలిచాడు. చండామర్కులారా అన్నాడు. వచ్చారు. ఇదేనా వీడికి నేర్పించింది మీరు విద్య అన్నాడు. వాళ్ళు గడగడగడ వణికిపోతూ చండామర్కులు నమస్కారం చేసి, మహానుభావ దానవేంద్ర, మేం చెప్పినటువంటి చదువులన్నీ కూడా వినకుండా ప్రహ్లాదుడు మాకే చదువు చెప్తున్నాడు, పిల్లలందరికీ కూడా విష్ణు భక్తినే బోధిస్తున్నాడు, మేం చెప్పినా వినడం లేదు, ఆయన ఈ తత్వాన్నే తెలుసుకుంటున్నాడని చెప్పి చెప్పారు. వెంటనే హిరణ్యకశిపుడు ఏం చేశాడంటే, నాయన ప్రహ్లాద, శాంతించాడు అనమాట. వెంటనే కోపంలో నుంచి శాంతానికి వచ్చాడు. ఒక మాట అడిగి ఉన్నాడు బ్రహ్మదేవుణ్ణి. ఆయన కామక్రోధాదులు నా వశంలో ఉండాలన్నాడు కదా. ఇప్పుడు ఇది కోపం పడే సమయం కాదు, వీడు పసివాడు, కోపపడితే ఇక ఏం జరుగుతుందో ఏందో అని శాంతించి, నాయన ప్రహ్లాద, నువ్వు చెప్పింది చాలా బాగుంది, విష్ణువుని గురించి చెప్పావు, బాగుంది, ఒక్కసారి ఇలా నారాయణ అన్నాడు. సరేనని చెప్పినాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్ట ప్రహ్లాదుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని తల నివిరి గడ్డం పట్టుకొని బుజ్జగించి చెప్తున్నాడు, నాయన, శ్రీ మహావిష్ణువు నువ్వు చెప్పినట్టు గొప్పవాడే కావచ్చు నాయన, సర్వలోకాలకు కారణభూతుడు కావచ్చు, కానీ మనకు శత్రువు. ఆయన మంచివాడైనా మనకు ద్రోహం చేశాడురా. ఏమంటే మీ చిన్నాయన్ని చంపేశాడు. మీ చిన్నాయన హిరణ్యాక్షుడు ఉన్నాడే, హిరణ్యాక్షుడిని ఘోరంగా సంహరించేశాడు. మనమేం తప్పు చేశాం? మనం మన యొక్క పరాక్రమం చేత సామ్రాజ్యాన్ని, దేవతలను ఎదిరించి జయించుకున్నాం. మనం తపస్సు చేశాం, తపస్సు చేసి త్రిలోకాలను మన స్వాధీనం చేసుకున్నాం. అంతకుముందు దేవతలందరూ స్వాధీనం చేసుకుని మన వాళ్ళందరినీ తరివేస్తే మనం గమ్మునున్నాం కదా నాయన. మన కుటుంబానికి ఎంతో ద్రోహం చేశారు వాళ్ళు. చూడు ప్రహ్లాద, ఒక్క మాట చెప్తా విను.
నేను తపస్సుకు వెళ్ళాను కదా నాయన, తపస్సుకు వెళ్ళినప్పుడు మీ తల్లి గర్భంతో ఉన్నది కదా, గర్భంతో ఉండేటువంటి మీ తల్లిని ఆ దేవేంద్రుడు చెరపట్టాడు కదా, చెరపడితే నీవు ఆమె గర్భంలో ఉంటే నారద మహర్షి తీసుకెళ్ళి ఒక అడవిలో ఆశ్రమంలో మీ తల్లిని కాపాడాడు కదా. చెప్పు, నారద మహర్షిని నేనేమన్నా అంటున్నానా? అనడం లేదు. కానీ ఈ దేవేంద్రాదులందరూ కూడా మనకు ఘోరమైనటువంటి అపరాధం చేసినట్ట చేయనట్ట? నేను లేనప్పుడు, నేను తపస్సుకు పోయినప్పుడు మన మీదకు దండయాత్ర చేయడం అనేది మంచిదే నా విన్నాయన? చెప్పు, నువ్వు ధర్మం ఉంటే ధర్మాన్ని గురించి ఆలోచించు. నువ్వు ధర్మబద్ధంగా మాట్లాడుతున్నావు కాబట్టి చెప్తున్నాను. అదేవిధంగా పాతాళంలో దాచిపెట్టాడు భూమిని అని చెప్పి అన్నారు. జలార్ణం అయిపోయి ఉంటే ఆ భూమిని మీ చిన్నాయన స్వాధీనం చేసుకున్నాడు. అందుకోసం దేవతలందరూ పోయి శ్రీ మహావిష్ణువును స్తుతించి ఆయన వరాహస్వామిగా అవతారం ఎత్తి ఆ అవతారం ధరించి పాతాళ లోకానికి పోయి భూమిని ఉద్ధరించి తీసుకువచ్చాడు. బాగానే ఉంది. దాన్ని మనం, అది కూడా వాళ్ళు ఆక్రమించుకోవడం కాదా? మనం ఆక్రమించుకున్నామని చెప్పి మనం మీ చిన్నాయన్ని ఘోరంగా సంహరించాడు కదా, ఘోరమైనటువంటి మరణాన్ని పొందాడు కదా మీ చిన్న తండ్రి. ఇంత ద్రోహం చేసినటువంటి ఆ శ్రీ మహావిష్ణువును నువ్వు ఎట్లా పూజిస్తావు నాయన? ఈ దేవతలు ఎలా పూజిస్తావు? ఇప్పుడు నారద మహర్షిని పూజించు. నారద మహర్షి మనకు సహాయం చేశాడు కాబట్టి నువ్వు నా మాట విని, ఇవన్నీ నేను నీకంటే తెలివి తక్కువ వాడిని కాదురా, ఇవన్నీ ఆలోచించే నేను చేశాను కాబట్టి మనకు శత్రువులైనటువంటి వాళ్ళ నామస్మరణ మనం ఉచ్చరించకూడదు, శత్రువులను ఎప్పుడూ కూడా పొగడకూడదు నాయన అని చెప్పి అన్నాడు ప్రహ్లాదు. ఇప్పుడు వెంటనే ప్రహ్లాదుడు అంటున్నాడు, తండ్రి ఎంత జ్ఞానివి నువ్వు అన్నాడు. వెంటనే ఆ మాట అన్నాడు. ఏంది వీడిట్ అంటున్నాడు అని చెప్పి ఆ హిరణ్యకశిపుడు చూశాడు. శత్రుత్వం అనేటువంటిది వ్యక్తిత్వం ద్వారా కాదు, మన మనసులో ఉండేటువంటి కామ క్రోధ మద మాత్సర్యాదులను మనం కానీ జయిస్తే, శత్రువులు అనేటువంటి వాళ్ళు విష్ణువు దేవేంద్రుడు వాళ్ళు కాదు తండ్రి, అరిషడ్వర్గములు అనేటువంటివి. అరి అంటే శత్రు, అరిషడ్వర్గములు మన శరీరంలో ఉన్నవి. కామ క్రోధ మద మాత్సర్యాదులను మనం కానీ జయించగలిస్తే ప్రపంచంలో మనకి ఎవరు శత్రువు లేడు. అందరినీ కూడా సమానంగా చూసి అందరిలో భగవత్ సాక్షాత్కారం చేయగలిసిన వాడే మహాజ్ఞాని. కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా, ఈ లోకాలన్నీ కూడా శ్రీ మహావిష్ణువు వల్ల పుట్టినవి. శ్రీ మహావిష్ణువు వల్ల మనం జన్మనుంది. శ్రీ మహావిష్ణువు మీద మనకు వ్యతిరేకం దేనికి? శ్రీ మహావిష్ణువు వల్లే కదా సకల భూతములు కూడా జన్మ ధరించాయి. మరలా ఆఖరిలో శ్రీ మహావిష్ణువులోనే కదా లీనమవుతున్నవి. కాబట్టి మనం ఎవరిలో సాయుధ్యాన్ని చెందాలో, ఎవరిలో చేరాలో ఆ వ్యక్తితో మనకు వ్యతిరేకం ఎందుకు? దేనివల్ల ఈ వ్యతిరేకత వస్తున్నదంటే తండ్రి, మనలో ఉండేటువంటి కామ క్రోధ మదాదులు అనేటువంటి గుణాల వల్ల ఈ వ్యతిరేక భావం వస్తుంది. కానీ యథార్థంలో ఆలోచిస్తే ఆ పరాత్పరులో నుంచి వచ్చాము, ఆ పరాత్పరుడిలోకి చేరాలని మనం ప్రయత్నం చేయాలి, కానీ ఈ గుణాలకు లొంగిపోకూడదు అని చెప్పి అన్నాడు. ప్రహ్లాద, నీ జ్ఞానోపదేశాలన్నీ పక్కన పెట్టు, నేను చెప్పింది విను. ఇక మీదట నువ్వు శ్రీ మహావిష్ణువు నామస్మరణ చేయడానికి వీల్లేదు అన్నాడు. నా ప్రాణం పోయేంత వరకు శ్రీ మహావిష్ణువు నామస్మరణ వినడానికి వీలు లేదని నేను నిర్ణయించుకున్నాను తండ్రి అన్నాడు. అంతే. అంతేనా? అంతే. మెడ పట్టుకుని ఒళ్ళో ఉన్నటువంటి ప్రహ్లాదుని ఇసిరి తోసేసాడు అనమాట. ఇక నా మాట కూడా వినడం లేదు. చండామర్కులారా, మీ మాటే కాదు, గురువుల మాట ధిక్కరించాడు, తండ్రి మాట ధిక్కరించాడు. ఇటువంటి దుర్మార్గుడు ఇంక ఉండేదానికి లేదు. తీసుకుని పోయి ఏనుగుల చేత తొక్కిచ్చేయండి అని చెప్పాడు. శిక్ష విధించేశాడు. నమో నారాయణాయ. ఈ ప్రహ్లాదుని వదలడంలే. నమో నారాయణ. ఎందువల్ల అంటే గురూపదేశం అటువంటిది. ఆయనకు ఉపదేశం చేసినటువంటి వ్యక్తి నారద మహర్షి. అందువల్లే గురువు మంచివాడు ఉండాలంటారు.
ఆ గురువు అంటే సాక్షాత్తు బ్రహ్మమానస పుత్రుడు ఆయన. ఆ బ్రహ్మమానస పుత్రుడు ఎటువంటి బీజాన్ని వేశాడు నారాయణ శబ్దాన్ని అంటే ఎవరి చెప్పినా విననటువంటి పరిస్థితి, నారాయణ పాదపద్మాలు వీడనటువంటి పరిస్థితి. ఆ విధమైనటువంటి మహావిష్ణు పరమ వైష్ణవుడు ఆ ప్రహ్లాదుడు. ఆయన ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదు. ఏనుగుల చేత తొక్కిచ్చేయమన్నాడు. నేరుగా తీసుకుని వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద మదపుటేనుగులు ఉన్నాయి. ఆ మదపుటేనుగులన్నింటినీ చేత కూడా తొక్కించడానికి మావటీలకు మనసు ఒప్పకపోయినా రాజాజ్ఞ పాటించాలి కాబట్టి ఆ ఏనుగుల చేత తొక్కిచ్చారట ప్రహ్లాదుని. తొక్కిస్తే నమో నారాయణాయ నమో నారాయణాయ అంటున్నాడు. ఆ నమో నారాయణాయ అనేటువంటి ఆ భక్తి, ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఎలా ఉందంటే ఏనుగులు ఆయన తొక్కుంటూ పోయినా కూడా ఆయనకేం కాలే, ఆయనకి తెలియదు అసలు. అటువంటి పరమ భక్తి భీమసేనుడికి కూడా ఉంది. భీమసేనుడు యుద్ధానికి పోయేటప్పుడు 50 కడవల పాలు తాగేవాడు అనమాట. 50 కడవల పాలు ఒకసారి వేడిగా ఉంటే అక్కడ సమయం అయిపోతుందని చెప్పి యుద్ధానికి పోవడానికి తొందరగా తాగడం, కృష్ణ 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 అంటూ తాగేశాడు. ఈయనకేం కాలే, అక్కడ కృష్ణుడి కడుపులో మంట ఎత్తుకుందనమాట. అట్లేందంటే కృష్ణుడు ఏం చెప్పాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాన్ నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇక్కడ దాన్ని ప్రహ్లాదుడు పాటిస్తున్నాడు. పురాణం చెప్పడం కాదు, పురాణం వినడం కాదు, ఆచరణ కష్టం. అది ప్రహ్లాదుడు ఇక్కడ ఆచరిస్తున్నాడు. ఆ ఏనుగులు తొక్కుతుంటే మనస్సును శ్రీకృష్ణ పరమాత్మ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క స్వాధీనం చేసేసాడు. ఈ శరీరం నాది కాదు, ఆత్మ నాది కాదు, మొత్తం నీవే పరమాత్మ, సర్వం నీకు అంకితం చేశానన్నాడు. ఆ ఏనుగులో ఉండేది విష్ణువే, ప్రహ్లాదుల్లో ఉండేది విష్ణువే, తొక్కేది విష్ణువే, తొక్కించుకునేది విష్ణువే. ఇంకా ఆయన తొక్కుంటున్నాడు. ఇది నొప్పే ఉంటుంది. ఏనుగులన్నీ వెళ్ళిపోయినాయి. ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు, మామూలుగా ఉన్నాడు. అందరూ వచ్చేసి ఏనుగుల చేతంతా తొక్కిచ్చాము మహారాజా దానవేంద్ర, ఏమీ కాలేదు, ప్రహ్లాదు నారాయణ శబ్దాన్ని వదిలిపెట్టలేదు అన్నారు. సరే అట్టయితే పెద్ద పర్వతాల మీదకి తీసుకెళ్ళి పర్వతాల మీద నుంచి క్రింద దోసేయండి అని చెప్పాడు. ప్రహ్లాదుని తీసుకెళ్ళి పెద్ద పర్వతాల మీద నుంచి కింద దోసేశాడు. కింద దోసేస్తే ఆ క్రింద పడితే ఎలా ఉన్నది ఆ ప్రహ్లాదుడి కంటే ఆయన మనస్సును నారాయణ స్వాధీనం చేసేశాడు. మెత్తగా పరుపుల మీద పడ్డాడు కింద. ఏమంటే శ్రీమన్నారాయణమూర్తి కొండవరు విష్ణు పర్వతానామధిపతి సమావత్వస్మిన్ బ్రహ్మన్నస్మిన్ క్షత్రేయస్యామాశిష్యస్యాం పురోధాయమస్మిన్ కర్మన్నస్యాం దేవహూత్యాగు స్వహ. పర్వతాలకంతా అధిపతి శ్రీ మహావిష్ణువు. పర్వతాల్లో ఉండేది విష్ణువే. ఆ విష్ణువు మీద నుంచి వీళ్ళు దోసేశారు. ఎక్కడికి? భూమి మీదకి. భూమి మీద ఎవరున్నారు? భూమి భర్త ఎవరు? విష్ణువే. అది పరమ భక్తి అంటే ఆ కొండ విష్ణువే, ఈ కోన విష్ణువే, మనం పడేది విష్ణువే, పడబోయే శరీరం విష్ణువే. సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. ఆ పరమ భక్తి ప్రపంచంలో ఎవరికి రాదు, ఈనాటి వరకు ఎవరికి రాలేదు, ఇక మీదట ఎవరికి కూడా రాదు. ఎందువల్ల అది వచ్చింది అంటే నారద మహర్షి అనుగ్రహం. నారద మహర్షి యొక్క అనుగ్రహం అలా ఉందన్నమాట. తోసేశారు కొండ మీద నుంచి. హాయిగా నారాయణ నారాయణ విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని ఎలా ఉంది. హాయి ప్రశాంతంగా పడ్డాడు కింద. ఏం కాలే. మళ్ళీ తీసుకొచ్చేసారు. తీసుకొస్తే సముద్రాల్లో దోసేయబడి అన్నాడు. ఈసారి సముద్రంలో పారేయండు అని అన్నాడు. సముద్రంలో తీసుకుపోయి సముద్రంలో పారేశారు. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే అని జపం చేసుకుంటున్నాడు. ఆ సముద్రం అంతా కూడా నారాయణ స్వరూపమే. అసలు నారాయణుడు అంటేనే జలంలో ఉండేవాడు. ఆ నీళ్ళన్నీ కూడా నారాయణ స్వరూపమే. ఆ నారాయణ స్వరూపమైనటువంటి జలంలో పడితే ఏమీ కాలేదు, ప్రశాంతంగా ఉన్నాడు. ఎక్కడ ఏం చేసినా ప్రహ్లాదుని ఏం చేయలేకపోయినాడు. చూడండి, ఆ భక్తి విశ్వాసాలు అనేవి, అంత భక్తి మనకు ఉందా అసలు? కొండ మీద నుంచి దొయ్యాలంటే ఎంత భక్తుడైనా దోకాలంటే భయపడతాడు అనమాట. పడిపోతే భగవంతుడు వస్తాడో రాడు. అందుకే
ప్రహ్లాదుని ఏమి చేసినా, ఏమి శిక్షలు చేసినా, ఏమి చేసినా, లీలావతి కూడా చాలాసార్లు చెప్పింది హిరణ్యకశిపుడికి, ఏమండి వాడు బిడ్డ పెద్దయిన పాటు మార్పు వస్తాడులే, అంత శిక్షలు వేయపాకండి అంటే కఠినంగా శిక్షించాడు హిరణ్యకశిపుడు. ఎన్ని విధాలైనటువంటి శిక్షలు విధించినప్పటికీ కూడా ప్రహ్లాదుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ప్రహ్లాదుడికి కాసింత అణువంత దెబ్బ కూడా తగలలేదు, కష్టం కలగలేదు. ఎందువల్లంటే నారాయణుడి యొక్క భక్తి అటువంటిది. అన్ని విధాలైనటువంటి శిక్షలు అనుభవింపజేసిన తర్వాత తీసుకొని వచ్చి మళ్ళీ సభకు తీసుకొచ్చారు. ఎట్టుండేవాడు అట్టే ఉన్నాడు. అప్పుడు ఏం చేయడానికి హిరణ్యకశిపుడికి అలివి కావడం అందరూ చూస్తున్నారు. ఉపాధ్యాయులు ఏం చేస్తారు, ఈయన ఇంత శిక్షలు వేస్తేనే ఏం కాకపోతే ఇంకా బెత్తాంతో కొడితే ఆయన మార్పు రమ్మంటే ఏమొస్తుంది. అప్పుడు విసిగిపోయినాడు అనమాట. విసిగిపోయి ఒకానొక రోజు ఏం చెప్పాడంటే, ప్రహ్లాద, నేను త్రిలోకాధిపతిని కదా, త్రిలోకాలు కూడా నా మాట వింటున్నాయి కదా, దేవేంద్రాదులు కూడా నేను ఎట్ట చెప్తే అటు చేస్తున్నారు కదా, నువ్వు ఎందుకు నన్ను ఎట్ట తిరస్కరిస్తావు, నా మాట ఎందుకు వినవు, దేవతలందరూ నా మాట వింటున్నా, నువ్వు నా మాట వినడం లేదే అంటే, తండ్రి నువ్వు చెప్పే మాట మంచిది కాదు, నువ్వు విష్ణు భక్తిని వదలమంటున్నావు, నేను శరీరాన్నైనా వదిలేస్తాను కానీ విష్ణు భక్తిని వదలను అన్నాడు. అయితే అంత గొప్పవాడా మీ విష్ణువు అన్నాడు. అవును, అందరికంటే గొప్పవాడు. ఆ విష్ణువులో నుంచే నువ్వు కూడా వచ్చావు, నేను కూడా వచ్చాను, అందరూ వచ్చారు, అందరికంటే గొప్పవాడు విష్ణువు. అయితే అంత గొప్పవాడైతే ఎప్పుడూ నా కంటపడలేదే అన్నాడు. నీవు శ్రీ మహావిష్ణువును దర్శించే అంత తపశ్శక్తి నీలో ఉంటే కనపడతాడు అన్నాడు. అంటే నేనంత తపశ్శక్తి సంపన్నును కానా అన్నాడు. కాదు అన్నాడు. అయితే నీ మహావిష్ణువును చూపించగలవా, నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు చూపిస్తాను, చూపించడానికి నేనెవరిని, ఆయన లేని చోటు ఉంటే కదా అన్నాడు. సరే, నీకు 15 రోజులు సమయం ఇస్తున్నాను, ఈ లోపల నువ్వు మారితే మారు, లేకపోతే హిరణ్యకశిపుడి యొక్క తత్వం నీకు తెలుసు కదా, బిడ్డనేటువంటి విషయం కూడా చూడను, నిన్ను దారుణంగా హింసిస్తాను, సంహరించేస్తాను నిన్ను. కాబట్టి మర్యాదగా చెప్తున్నాను, ఆఖరిసారిగా చెప్తున్నాను ప్రహ్లాద, నీవు శ్రీ మహావిష్ణువు భక్తిని వదిలిపెట్టు, శ్రీ మహావిష్ణువు మనకు శత్రువు, ఆయన నువ్వు పూజించరాదు, స్మరించరాదు అని చెప్పి 15 రోజుల సమయం, ఈ లోపల వీళ్ళలో మార్పు తీసుకురండి, తీసుకోరాకపోతే నా దగ్గరికి తీసుకురండి, మార్పు రాకపోతే అని చెప్పి ఉపాధ్యాయులని పంపించేశాడు. ఇంట్లోకి పోయి ఆలోచిస్తున్నాడు. అంటే ఎన్నన్నా సంహరించాలంటే బిడ్డ కదా, ఎట్లన్నా చేసి మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు అనమాట. ఈ సందర్భంలో ఇలా జరుగుతూ ఉంది. ఎన్నో హింసలు చేశాడు ప్రహ్లాదుని, దేవతలను, బ్రాహ్మణులను, యజ్ఞయాగాది క్రతువులను అంతా కూడా ధ్వంసాలు చేశాడు. ఇష్ట ప్రకారం దుష్టుడైపోయి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు హిరణ్యకశిపుడు. ఆ సందర్భంలో దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఇన్ని రోజులు జరిగిపోయింది కదా, ఇన్ని సంవత్సరాలు అంటే చాలా ఏళ్ళు అయిపోయింది అన్నమాట. ఆయన యొక్క పుణ్యకర్మంతా కూడా నశించిపోతున్నది. కాబట్టి ఈ సందర్భంలో మనం శ్రీ మహావిష్ణువును ప్రార్థించాలని ఈ దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆ క్షీరసాగరంలో శేషపాన్పు మీద ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి స్తుతించి, మహానుభావ, త్రిలోకాల్లో కూడా అల్లకల్లోలం చేసేస్తున్నాడు హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు తన కుమారుడైనప్పటికీ కూడా విష్ణునామస్మరణ చేస్తున్నాడని చెప్పి దుర్మార్గంగా శిక్షిస్తున్నాడు, తన బిడ్డనే ఆ విధంగా హింసిస్తున్నాడంటే ఇక మమ్మల్ని గురించి నువ్వు ఆలోచించు, మీరు ఆలోచించవలసింది. కాబట్టి ఆ దుర్మార్గుణ్ణి ఎలాగైనా లోకకంఠకుణ్ణి సంహరించవలసింది అని చెప్పి శ్రీ మహావిష్ణువును ప్రార్థన చేస్తే శ్రీ మహావిష్ణువు అన్నాడు, నాయన సమయం ఆసన్నమైంది, త్వరలోనే ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాను, సంహరించి మీ రాజ్యాన్ని మీకు వచ్చేటట్టు, మీరు పోంగొట్టుకున్నటువంటి సుఖాలన్నీ మీకు లభించేటట్టు చేస్తాను, మీరు నిశ్చింతగా వెళ్ళండి అని చెప్పాడు. వాళ్ళందరూ శ్రీమన్నారాయణుని దగ్గర సెలవు తీసుకుని వచ్చేశారు. ఇలా గడుస్తూ ఉన్నది.
ఈయనకిచ్చినటువంటి 15 రోజుల సమయం అయిపోయింది. ఈ 15 రోజుల తర్వాత ఆయన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ప్రవేశపెట్టమన్నాడు. ప్రహ్లాదుడు వచ్చాడు. ప్రహ్లాదుడు వచ్చిన తర్వాత, నాయన నీకు చెప్పాను కదా, నీలో మార్పు వచ్చింది కదా, ఇక మీద శ్రీ మహావిష్ణువును పూజించవు కదా, శ్రీ మహావిష్ణువు నామస్మరణ చేయవు కదా అన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, తండ్రి మీరెన్ని చెప్పినా కానీ జన్మ ఎత్తిన తర్వాత శ్రీ మహావిష్ణువును స్మరించనటువంటి జన్మే కాదు. కాబట్టి అశాశ్వతమైనటువంటి ఈ శరీరం కోసంగా శాశ్వతమైనటువంటి పరబ్రహ్మను ఎవరు వదులుకుంటారు? అశాశ్వతమైనటువంటి రాజ్య భోగాల కోసంగా శాశ్వతమైన పరమాత్మకు నేను దూరంగా లేను. కాబట్టి మనసా వాచా కర్మణ శ్రీ మహావిష్ణువునే నేను స్మరిస్తాను కానీ శ్రీ మహావిష్ణువు పాద పద్మాలను నేను వదిలిపెట్టను అన్నాడు. ఎంత చెప్పినా వినలేదు. అప్పుడు క్రోధ తామ్రాక్షుడైపోయి సింహాసనం మీద నుంచి లేచాడు. లేచి, ప్రహ్లాద మర్యాదగా చెప్తున్నాను, చాలామంది చూస్తున్నారు అనమాట, అంతా సభా మండపంలో అందరూ ఉన్నారు, మర్యాదగా చెప్తున్నారు, ఇక నాకు ఓర్పు లేదు, సహించేటువంటి సహనం కూడా నశించిపోయింది. కాబట్టి నువ్వు మర్యాదగా నా మాట విని నామస్మరణ ఆపుతావా ఆపవా అన్నాడు. ఆపనన్నాడు. అంటే నీలో ఇంత దృఢ విశ్వాసాన్ని దృఢభక్తిని కలిగించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు నామం ఉంది కదా, ఆ నామానికి అధిష్టాన దేవత అయినటువంటి శ్రీ మహావిష్ణువుని కదా నువ్వు పూజిస్తున్నావు. ఆ శ్రీ మహావిష్ణువును నాకు చూపించగలవా? శ్రీ మహావిష్ణువునిగా నేను సంహరించేస్తే ఇంకెవరిని నువ్వు పూజిస్తావు? శ్రీ మహావిష్ణువునే లేకుండా చేస్తాను, అప్పుడు కానీ నువ్వు మాట వినవు అన్నాడు. అసలు నన్ను చూచి భయపడి నీ విష్ణువు ఇక్కడికి రాలేకుండా, నా ఎదురు రాలేడు నాయన నీ మహావిష్ణువు అని చెప్పాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఎదురొచ్చేది ఏంటండ్రి, ఆయన లేని చోటు ఉంటే కదా, ప్రతి చోటులో కూడా ఆయన ఉన్నాడు అని చెప్పాడు. ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. ఎక్కడైనా ఉన్నాడు. కలడంబోది సముద్రంలో ఉన్నాడు, నీళ్లల్లో ఉన్నాడు, ఆ సముద్ర జలాల్లో ఉన్నాడు, నదీ జలాల్లో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ప్రపంచంలో ఉండేటువంటి సర్వభూతముల యందు కూడా చరాచరముల యందు వ్యాపించి ఉండేవాడు శ్రీ మహావిష్ణువు. విశ్వం విష్ణు, విశ్వమంతా విష్ణువేను అని చెప్పాడు. ఓహో, అంటే ఎక్కడైనా విష్ణువు ఉన్నాడు. ఏ స్థానంలో అయినా విష్ణు ఉన్నాడా? నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఈ ప్రపంచంలో అంతా ఉన్నాడని చెప్పాడు ప్రహ్లాదు. అయితే ఈ స్తంభంలో చూపించగలవా నీ యొక్క చక్రిని అన్నాడు. చక్రి చక్రి అంటున్నావే, ఈ స్తంభమునందు చూపగలవే నీ చక్రిన్ గిక్రిన్ అన్నాడు. ఆ చక్ర గిక్ర ఆ శ్రీ మహావిష్ణువా ఘీ మహావిష్ణువా ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు అంటున్నాడు, స్తంభంలో ఉన్నాడా అని ఎందుకు అడుగుతున్నావు తండ్రి? ఇందుగలడందు లేడని సందేహంబు వలదు. చక్రి సర్వోపగతుండు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూచిన అందందే గలడు దానవగ్రణి వింటే. ఇందుగలడు అందు లేడని సందేహమే వలదు. చక్రి సర్వోపగతుండు, సర్వస్థానముల్లో శ్రీ మహావిష్ణువు ఉంటాడు. ఎందెందు వెతకి చూసిన అందందే గలడు. నువ్వు స్తంభం అనుకుంటే స్తంభమే, దేవుడు అనుకుంటే దేవుడే. కాబట్టి స్తంభంలో ఉన్నాడు, ఇక్కడ ఉండే అన్ని స్తంభాల్లో కూడా ఉన్నాడు అని చెప్పాడు అనమాట. అప్పుడు అందుకనే శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడి యొక్క భక్తికి భయపడిపోయినట్ట. శ్రీ మహావిష్ణువు ఆయన వైకుంఠంలో ఉన్నాడు. ఇక్కడ తండ్రి కొడుకుల సంవాదం ఇక్కడ జరుగుతుంది. ఉన్నట్టుండి ఈ మాట అన్నాడు ఈయన. ఏమని? ఇందుగలడందు లేడని సందేహంబు వలదు అనగానే శ్రీ మహావిష్ణువు గోడని ఎక్కడ అడుగుతాడు? ఈయనంత నమ్మకంతో ఉన్నాడు కాబట్టి ఎక్కడైనా మనం సిద్ధంగా ఉండాలి కదా అని ఆయన ఏం చేశాడంటే చరాచరముల్లో సిద్ధంగా ఉన్నట్టు ఎక్కడ చూపించినా కనపడేదానికి సిద్ధంగా. అది ప్రహ్లాద భక్తి.
గజేంద్రుడి భక్తికి మాత్రం కొంచెం ఆలస్యంగా బయలుదేరాడు. ప్రహ్లాదుడి సందర్భం వచ్చేటప్పటికి అలర్ట్ అయిపోయినాడు బాగా విష్ణు. ఏంది కారణం అంటే, కలడని వాడు కలడో లేడో అనుకున్నాడు గజేంద్రుడు. ఏందబ్బా 10,000 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా రాలేదే, అసలు ఉన్నాడా లేడా విష్ణువుని సందేహపడ్డాడు. అందువల్ల ఒకరు ఆలస్యంగా వచ్చాట. ప్రహ్లాదుడు మాత్రం నో డౌట్, వాళ్ళ ఆయన అడగంగానే ఉన్నాడా ఇక్కడంటే, ఎక్కడైనా ఉన్నాడు చూసుకో, ఆ గోడలో ఉన్నాడు, తలుపులో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఎక్కడ వెతికినా విష్ణువు కనపడతాడు, ఇందుగలడు అందులేడని సందేహమే లేదన్నాడు. ఈ సందేహమే లేదనేటువంటి ఈ శ్రీ మహావిష్ణువు ఇంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు కదా ఈయన ప్రహ్లాదుడు, మనం ఎక్కడ కనపడ్డా కానీ ఎక్కడ చెప్పినా కనపడాలి కదా అని సిద్ధంగా మొత్తం చరాచరాల్లో అంతా సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ చూపించినా ఎక్కడ అడిగితే అక్కడ కనపడడానికి సిద్ధంగా ఉన్నాడు. అది భక్త పరాధీనుడు భగవంతుడు అంటే. సరే, ఈయన కోపం వచ్చింది హిరణ్యకశిపుడికి. నేను కట్టిన స్తంభమే ఇది, మేము కట్టుకున్న ఇల్లు ఇది, మేము నిర్మాణం చేసింది, దీంట్లో ఎట్టొచ్చాడు రా మీ మహావిష్ణువు, చూపించగలవా అన్నాడు. ఉక్కు స్తంభం అది, అప్పుడు చూపించగలను, చూసుకో కావాలంటే అన్నాడు. ఈయన కూడా తిరుక్కున్నాడు అన్నమాట ప్రహ్లాదుడు. అప్పుడు గదాదండం తీసుకొని ఒకే దెబ్బ ఉక్కు స్తంభాన్ని కొట్టాడు. ఆ ఉక్కు స్తంభం ఇలా బద్దలైపోయింది. బద్దలైపోతే ఆ ఉక్కు స్తంభంలో నుంచి ఆవిర్భవించాడు మహానుభావుడు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. సింహం తల, ఆయన నరసింహుడు అంటే శరీరం అంతా నరాకారం, తల మాత్రం సింహం. ఆ సింహంతో అందమైనటువంటి కళ్ళు, ఆ కళ్ళు కూడా చాలా కోపంతో ఉన్నాయి, అంటే ఉగ్ర నరసింహమూర్తి అన్నమాట. ఆ జూలు విదిలిస్తే ఆ జూలు విదిలించినటువంటి గాలికి భూ నభోంతరాలన్నీ కూడా గాలితో గాలివాన కొట్టినంత భయంకరంగా ఉందట. వజ్రనఖాయ విద్మహే తీష్ణదృష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. ఆ కోరలతో భయంకరంగా విజృంభిస్తూ ఆ గోళ్లు ఇలా పెట్టుకొని ఉగ్ర నరసింహమూర్తి ఉక్కు స్తంభంలో నుంచి బయటకు వచ్చాడు. ఎప్పుడైతే వచ్చాడో ఎగిరి దూకాడనమాట ఈ హిరణ్యకశిపుడి మీద. హిరణ్యకశిపుడు అంటున్నాడు, ఏం భయపడలా హిరణ్యకశిపుడు, ఓహో నా బిడ్డని ఈ విధంగా తయారు చేసింది నువ్వా, నువ్వు ఎక్కడో లేకుండా ఈ ఉక్కు స్తంభంలో దాక్కో ఉన్నావా ఇన్ని రోజుల నుంచి, రా నాతో యుద్ధం చేస్తూ అని చెప్పి నరసింహస్వామితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. యుద్ధం చేయడం మొదలుపెట్టేటప్పటికి అక్కడుండే రాక్షస జనాలందరూ కూడా వచ్చేసారు. ఒక్క ఊపుతో ఒక్క హుంకారంతో ఆ రాక్షసులందరూ కూడా భస్మం అయిపోయినారు. అప్పుడు ఆ సభా మండపంలోనే ఉగ్ర నరసింహమూర్తి భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు హిరణ్యకశిపుడితో. హిరణ్యకశిపుడు ఏం జంకేవాడు కాదు, చేస్తున్నాడు యుద్ధాన్ని. ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఈ హిరణ్యకశిపుడే ఆయన పార్షదుడైనటువంటి జయుడు నేరుగా చంపకూడదని చెప్పి ఆయన యొక్క పరాక్రమాన్ని కూడా అందరూ చూడాలి కదా. ఈ హిరణ్యకశిపుడు తన యొక్క ప్రధానమైనటువంటి అంగరక్షకుడే కదా, జయ విజయుల్లో జయుడే కదా ఈయన. కాబట్టి తనకు వ్యతిరేకంగా పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి కాసేపు యుద్ధం చేస్తామని చెప్పి ఆ జాంబవంతుడితో కృష్ణుడు చేసినట్టుగా ఈ హిరణ్యకశిపుడితో చాలాసేపు యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన తర్వాత యుద్ధం చేసి ఆఖరిలో ఈ హిరణ్యకశిపుడికి వరం ఉంది కదా, ఆ వరాన్ని బ్రహ్మ ఇచ్చినటువంటి వరాన్ని కూడా రక్షించాల్సిన బాధ్యత విష్ణువుకు ఉంది కదా. అందువల్ల ఈయన ఏ వరం కోరుకున్నాడు? భయంకరమైన యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో చేస్తూనే ఆ హిరణ్యకశిపుడు కూడా ఈ నరసింహస్వామిని బాగా కొడుతున్నాడు, కొట్టించుకుంటున్నాడు. ఈయన కూడా చేస్తూ ఈ గోడతో చీల్చేస్తున్నాడు, అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ యుద్ధం జరుగుతుంది. అందరూ అక్కడ ఉండే వాళ్ళందరూ చూస్తున్నారు. బాగా యుద్ధం చేసిన తర్వాత సాయం సమయం అయింది, అంటే అటు రాత్రి కాదు ఇటు పగలు కాదు, అందువల్ల సమయం ఇచ్చాడు అనమాట. అంటే నీకు కొంచెం సేపు సాయం సమయం దాకా యుద్ధం చేశాడు. యుద్ధం చేసి ఈయనకు వరం ఉంది, రాత్రి చంపకూడదు, పగులు చంపకూడదు, ఇంట్లో చంపకూడదు, బయట చంపకూడదు, ఆకాశంలో చంపకూడదు, కింద చంపకూడదు, ఆయుధముల చేత చంపకూడదు, ఏ శస్త్రాస్త్రముల చేత చంపకూడదు, మానవులు చంపకూడదు, మృగాలు చంపకూడదు.
ఇవన్నీ వరాలు కోరుకున్నాడు కాబట్టి మానవుడు కాకుండా మృగం కాకుండా ఈ నరసింహమూర్తిగా ఉన్నాడు. ఏ ఆయుధాలు ఉపయోగించడం లే, గోళ్లనే ఉపయోగిస్తున్నాడు. గోళ్లు కోరలే ఆయుధాలుగా ఉపయోగిస్తున్నాడు. వజ్ర నఖాయ విద్మహే, ఈ గోళ్లు వజ్రముల మాదిరి ఉన్నాయట. వజ్రాయుధం, దేవేంద్రుడు వజ్రాయుధం ఎంత ప్రభావమో నరసింహము స్వామి యొక్క గోరు అంత ప్రభావం, అంత తీవ్రంగా ఉన్నాయట. తీష్ణ దంష్ట్రాయ ధీమహే, దంష్టలు ఉన్నాయి కోరలు. ఆ కోరలు తీక్షణమైనటువంటివి, కొన్ని వేల ఆయుధాలు ఎట్ట పనిచేస్తాయి అట్ట పనిచేసేటువంటి ఆ కోరలు. అప్పుడు ఆ సాయం సమయం అయిన తర్వాత ఉగ్ర నరసింహమూర్తిగా మారిపోయినాడు. ఉగ్ర నరసింహమూర్తిగా మారిపోయి ఇక హిరణ్యకశిపుణ్ణి సంహరించాలని చెప్పి నేరుగా పోయి తన పంజాత అటు పట్టుకొని నేరుగా తీసుకొని వచ్చి లాక్కొని వచ్చాడు అనమాట. లాక్కొని వస్తే అంతలా శరీరం, కొండంత శరీరం హిరణ్యకశిపుడిది. అందరూ చూస్తున్నారు, భయపడిపోతున్నారు అందరూ నరసింహస్వామి దెబ్బకు. ఆయన తీసుకొని వచ్చి ఆ సింహద్వారం కడపట్లో కూర్చున్నాడు. ఆ సభా మండపంలో ఉండేటువంటి సింహద్వారం దగ్గర కూర్చొని ఆ సింహద్వారంలో ఈ హిరణ్యకశిపుడిని తన ఒళ్ళో పండబెట్టుకున్నాడు. అంటే కింద కాదు, పైన కాదు, ఊరువుల మీద, మధుకైటపుల్ని కూడా ఊరువుల మీదనే చంపుకున్నాడు. ఆ ఊరువుల మీద పండబెట్టుకొని అందరూ చూస్తూ ఉండంగా హుంకరించి క్రోధ తామ్రాక్షుడైపోయి ఏ ఆయుధముల చేత కాకుండా తన యొక్క వజ్ర నఖముల చేత ఆ హిరణ్యకశిపుడి యొక్క వక్షస్థలాన్ని భయంకరంగా చీల్చినటువంటి వాడై ఆ లోపల ఉండేటువంటి పేగులన్నిటినీ కూడా బయటకు తీసి తన మెడలో వేసుకున్నట్ట. తన మెడలో వేసుకుని ఆ హిరణ్యకశిపుడి రక్తాన్నంతా తన శరీరంలో పూసుకొని వికటాట్టహాసం చేస్తూ ఘోరంగా ఆ హిరణ్యకశిపుడిని సంహరించేశాడు. ఆయన ఒళ్ళో పండుకొని ప్రాణాలు వదిలేశాడు హిరణ్యకశిపుడు. అప్పుడు ఆ ఘోరాతి ఘోరమైనటువంటి ఆ యుద్ధంలో ఆ హిరణ్యకశిపుడిని సంహరించినప్పుడు అంత ఉగ్రమూర్తిగా ఎందుకు మారాడంటే ఈ హిరణ్యకశిపుడే సామాన్యుడు కాదు. ఘోర వరాలు సంపాదించిన వాడు మహాబల పరాక్రమ సంపన్నుడు. అటువంటి వాడిని సంహరించాలంటే ఎంత శక్తి ఉండాలి. కాబట్టి ఆ వజ్ర నఖాలతో సంహరించేసి ఆ రక్తాన్నంతా పూసుకుని పేగులు, అంత్రమాలాధరం దేవం, అంత్రములు అంటే పేగులు, ఆ పేగులన్నీ మాలగా వేసుకున్నట్టు ఆయన వేసుకుని అంత్రమాలాధరం దేవం శంఖచక్రాద్యాయుధారిణం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే దేవకార్యార్థ సిద్ధ్యర్థం సభాస్తంభ సముద్భవం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే. రుణ విమోచన మంత్రంలో చెప్తాడు ఈ స్తోత్రం అంతా కూడా. సింహనాదేన మహతా దిగ్ధంతి భయనాశనం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే. ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారణం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే. వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మరుద్రాదివందితం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే. క్రూరగ్రహై పీడితానాం భక్తానామభయప్రదం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే. తరువాత భక్తులుగా ఉండేటువంటి వాళ్ళని రక్షించేవాడు, క్రూర గ్రహాలు ఏ దోషాలున్నా పోంగొట్టేటువంటి వాడు, సింహనాదం చేస్తే దిగ్ధంతులన్నీ కూడా అష్ట దిగ్గజాలు కూడా భయపడేటువంటి వాడు, స్మరణాత్ సర్వదోషఘ్నం ఖద్రూజ విషనాశనం, స్మరించంగానే సకల కష్టాలు తీర్చేటువంటి వాడు. ఇప్పుడు ప్రహ్లాదుడు స్మరిస్తేనే కదా వచ్చి ఆయన కష్టాన్ని తీర్చేశాడు. ఖద్రూజ విషనాశనం, ఆ భయంకరమైన సర్ప విషాలన్నీ కూడా హరించేటువంటి వాడు. అటువంటి మహానుభావుడైనటువంటి ఆ శ్రీ నరసింహస్వామి ఆ హిరణ్యకశిపుని సంహరించాడు. యయదం పఠదే నిత్యం రుణమోచన సంహితం అన్రుణీ జాయతే సంయః అన్రుణీ జాయతే సద్యః ధనం శీఘ్రమవాప్నుయాత్. ఇటువంటి నరసింహస్వామిని, ఉగ్ర నరసింహస్వామిని ఎవరైతే స్తోత్రం చేస్తారో వాళ్ళ కష్టాలన్నీ, రుణబాధలు కానీ కష్టాలు కానీ మొత్తం గ్రహపీడలు కానీ మొత్తం తీరిపోతాయట. అటువంటి అవతారం శ్రీ నరసింహస్వామి అవతారం. ఆయన ఒళ్ళోనే పెట్టుకొని మొత్తం చీల్చేశాడు.
చీల్చి అక్కడ ఎడంగా పారేశాడు. పారేసి అప్పుడు లేచాట అక్కడి నుంచి. ఆ ఉగ్ర నరసింహమూర్తిని శాంతపరిచే వాళ్ళు ఎవరు? శాంతపరిచే దానికి ఎవరికి ధైర్యం చాలేదు. అప్పుడు పరమేశ్వరుడు వచ్చాడు. పరమేశ్వరుడు ఆయన స్తోత్రం చేశాడు, ఉగ్రం తగ్గలేదు. బ్రహ్మదేవుడు స్తోత్రం చేశాడు, కోపం తగ్గలేదు. అక్కడుండే ఋష్యాదులు దేవేంద్రుడు స్తోత్రం చేశాడు, ఎవరు చేసినా ఆయన కోపం తగ్గలేదు. ఇప్పుడు ప్రహ్లాదుడు స్తోత్రం చేశాడు. ప్రహ్లాదుడు ఎప్పుడైతే స్తోత్రం చేశాడు, ఉగ్ర నరసింహమూర్తి ప్రహ్లాదుని కౌగిలించుకున్నాడు. ఏమంటే బిడ్డ ముందే తండ్రిని చంపడం అంటే, తన తండ్రి ఘోరంగా మరణిస్తూ ఉన్నా తన మీద భక్తి తగ్గలేదు కదా ప్రహ్లాదుడికి. ఏమంటే తండ్రిని చంపినప్పుడు ఎవరికైనా వాళ్ళ మీద కోపం వస్తుంది కదా. ఎంత దుర్మార్గుడైనా తండ్రి మరణిస్తే, తన కళ్ళ ఎదాళమే తండ్రి మరణిస్తే కోపం రావాలి ప్రహ్లాదుడికి. కోపం రాకుండా ఆ బిడ్డ ఎప్పుడైతే తన్ను స్మరించాడో అప్పుడు ఆ నరసింహస్వామి వచ్చి ప్రహ్లాదుడిని కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొని, నాయన మీ తండ్రిని చంపారని నువ్వేం బాధపడద్దు. మీ తండ్రి నా యొక్క అంగరక్షకుడే. వాళ్ళు ఎప్పుడు కూడా వైకుంఠంలో ఉంటారు నాయన. వైకుంఠంలో నా దగ్గరే ఉంటారు. నా దగ్గరికి చేర్చుకోవడానికే నేను ఇంత దారుణంగా చంపాను. దారుణంగా చంపడం కాదు, నా దగ్గరికి తీసుకెళ్తున్నాను నీ తండ్రిని. నువ్వు తండ్రిని చంపాడనేటువంటి ఆలోచన లేకుండా నన్ను నువ్వు పరమ భక్తుడివై నన్ను సంస్తుతిస్తున్నావే, నువ్వు ఎంత పరమభక్తుడివి నాయన అని చెప్పి ఆ ప్రహ్లాదుని దగ్గరికి తీసుకొని ప్రహ్లాదుని ఆశీర్వదించి దేవతలందరినీ కూడా ఆశీర్వదించినటువంటి వాడై ఆ యొక్క నరసింహస్వామి తన యొక్క దివ్య స్వరూపాన్ని అందరికీ కూడా చూపించాడు. అందరూ దేవతలు కూడా ఆయన సంస్తుతించారు. ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపులకు కూడా ఒక జన్మను పూర్తి చేసి వాళ్ళను తన వద్దకు చేర్చుకొని త్వరగా తన వద్దకు చేర్చుకోవాలని ఆలోచనతో చేశాడే కానీ ఇంకేం కాదు. తర్వాత రెండవ జన్మలో వాళ్ళు మళ్ళీ రావణ కుంభకర్ణులుగా పుడతారు అని చెప్పి ప్రహ్లాదుడికి చెప్పినటువంటి వాడై ప్రహ్లాదుని సముదాయించి లీలావతి కూడా వచ్చింది అక్కడికి. ఆ లీలావతిని కూడా సముదాయించి అందరితో మర్యాద పూర్వకంగా మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరినటువంటి వాడై ఆ నరసింహస్వామి అరణ్యాల్లో ప్రవేశించిపోతూ అక్కడ ఆదిలక్ష్మిని కూడుకొని తర్వాత చెంచులక్ష్మిని వివాహం చేసుకొని ఆ నవనారసింహులుగా ఏర్పడి అవతారాలు ఆయన సంచరించినటువంటి ప్రాంతాల్లో అంతా కూడా స్వయంభువులుగా వెలసి భూలోకంలో తన్ను పూజించినటువంటి వాళ్ళందరికీ కూడా సకల సౌఖ్యాలు ఇస్తూ ఆ చెంచులక్ష్మితో కలిసి ఇటు ఆదిలక్ష్మితో కలిసి అనేక చోట్ల స్వరూపాలతో అవతరించి కలియుగంలో మనందరికీ కూడా అర్చామూర్తిగా దర్శనమిస్తానని చెప్పాడు కాబట్టి అర్చామూర్తిగా దర్శనమిస్తున్నాడు. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణం చేయించిన, లక్ష్మీ నరసింహస్వామిని పూజ చేయించిన ఆయన అనుగ్రహం మనందరికీ ఉంటుంది. అదేవిధంగా ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత నరసింహస్వామిని అర్చించిన సకల భోగాలు కలుగుతాయి. అట్టు కళ్యాణ నరసింహమూర్తిగా మనకు ఆ అర్చామూర్తిగా దర్శనమిస్తూ కలియుగంలో అందరినీ కూడా కాపాడుతున్నాడు. అప్పుడు ఈ ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్యకశిపుడి యొక్క ఆ జన్మను చాలించడానికిగా ఉగ్ర నరసింహమూర్తిగా ఆయన అవతారం ఎత్తాడు. తర్వాత జ్వాలా నరసింహుడు అనేక రకాల నవనారసింహులుగా మనకు దర్శనమిచ్చి భూలోకాన్ని సంరక్షించడానికి ఆ వరాహస్వామిగా అవతారం ఎత్తి భూమిని ఉద్ధరించాడు. తర్వాత లక్ష్మీ నరసింహస్వామిగా అవతరించి భూమిలో ఉండేటువంటి లోక కంటకాలు అయినటువంటి దుర్మార్గులందరినీ కూడా సంహరించడానికిగా లక్ష్మీ నరసింహస్వామి అవతారాన్ని ఎత్తి ఆ హిరణ్యకశిపుని యొక్క సంహారం చేసి ప్రహ్లాదుని అనుగ్రహించినటువంటి ఆ స్వామివారిని దేవతలందరూ కూడా స్తుతించారు. అనుగ్రహించి ఆయన వైకుంఠానికి చేరాడు. ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనందరికీ ఉండాలి. మనందరం కూడా ఆయన యొక్క చరిత్ర చెప్పుకున్నాం కాబట్టి ఆయన్ను మనస వాచ కర్మణ అందరూ కూడా ధ్యానించండి.
ధ్యానిస్తే ఆయన యొక్క కటాక్షం వల్ల అందరికీ సుఖాలు కలుగుతాయని తెలియజేస్తూ ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత నరసింహస్వామి కటాక్షం అందరికీ ఉండాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ శాంతి శాంతి శాంతి.